ఏయ్, ఏం చేస్తున్నావు? అమ్మ బంగారం, అది సినిమా, జీవితం కాదు. ప్రపంచం నాశనం అయిపోవట్లేదు. ఆ ఏడు పాపు. నాకు స్పందించే గుణం లేదన్నయ్య. దేవుడా, తిన్నాకైనా ఏడు, ఏడ్చకైనా తిను. చూడలేకపోతున్నాను. అలాగేలే, తిన్నాకే ఏడుస్తాలే. అమ్మ తల్లి, డాడీ వచ్చినట్టున్నాడు. ముందు కళ్ళు తుడుచుకో, లేదంటే ఏం జరిగిందని భూమి ఆకాశం ఏకం చేసేస్తారా. నిన్ను ఏడిపించాడని ఆ ఫిలిం డైరెక్టర్ని కూడా వదిలిపెట్టాడు. ఏంట్రా ఇది? ఏదైనా కామెడీ సినిమా పెట్టు. ఈ సినిమా బాగుంటుంది డాడీ. నీకు నచ్చితే ఓకే తల్లి. సతీష్, నిన్ను పొద్దున్నే కలవమన్నాను, ఆఫీస్కి రాలేదే? అంటే డాడీ, అది మీరు ఫ్రీ అయ్యాక చెప్తారనుకున్నాను. మీ నుండి ఫోన్ రాలేదు. తర్వాత నేను బిజీ అయిపోయాను. నీతో కొన్ని టెండర్స్ గురించి మాట్లాడాలనుకున్నాను. ఎలాగైనా ఆ టెండర్ మనకే రావాలి. అప్పుడే రేఖ సంతోషంగా ఉంటుంది. ఏదో టెండర్ వస్తే నేను హ్యాపీగా ఉండడం ఏంటి డాడీ? నువ్వు కాదురా, మనం. అది చాలా ప్రెస్టీజియస్ టెండర్. మనకొస్తే మనందరం హ్యాపీగా ఉండొచ్చు. ఓ, సరే సరే, మీ సినిమా చూడండి, నేను కాస్త రిలాక్స్ అవుతాను. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్ డాడీ. సతీష్, బాను ఎక్కడున్నాడు కనుక్కో. వాడి ఇంట్లో కన్నా వీధిలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాడు. ఈడియట్. అలాగే డాడీ. అన్నయ్య, డాడీ మన కోసం చాలా కష్టపడతారు కదా. పూరించలేనంత, విచక్షణ కోల్పోయేంత. హాయ్ సంయుక్త. హాయ్ బావా, ఏం చేస్తున్నావు? గార్డెన్లో కూర్చున్నాను. ఆకాశంలో చుక్కలన్నీ ఆర్డర్లో పెడుతున్నాను. అదేంటి? పనేం లేదు, ఖాళీగా ఉన్నానని చెప్తున్నాను. జాబ్లెస్. ఇంతకీ రేపు వస్తున్నావా లేదా? ఎందుకు రాను? ఖచ్చితంగా వస్తాను. తొందరగా రా బావా. నా ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ నీతో షేర్ చేసుకోవాలి. నీ సలహాలు నాకు చాలా హెల్ప్ అవుతాయి. వచ్చేస్తావు కదా బావా? ఏంటి సంయుక్త, నువ్వు రమ్మండము నేను రాకపోవడమా? సదా మీ సేవలో వర్ధన్. థ్యాంక్ యూ బావా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే ఓకే. గుడ్ నైట్ సంయుక్త. గుడ్ నైట్ బావా. వర్ధన్ బాబు డాడీ రేపు వస్తానన్నాడు కదా, కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. గుడ్ నైట్ అనియా. గుడ్ నైట్ రేఖ.
వేణు వచ్చాడా? ఇంకా రాలేదు డాడీ. డోరే. కూర్చో. ఏం డాడీ పొద్దున కలవమన్నారు, ఇందాకేమో టెండర్ అది ఇది అని మాట్లాడారు. దీని గురించి అర్థం కాలేదా? అంతలా ఆలోచించలే డాడీ. కానీ ఇప్పుడు ఆలోచించే టైం వచ్చింది. వంశీ నా దగ్గరికి వచ్చి రేఖ తన ఇంటి కోడలవ్వదని చెప్పి వెళ్ళాడు. అదేంటి, ఇంతటి విషయం విన్నాక కూడా నువ్వు షాక్ అవ్వలేదంటే ఈ విషయం నీకు ఎవరి ద్వారానో తెలిసిందన్నమాట. గుడ్. కానీ తెలిసాక నీ వంతుగా ఏం చేస్తావు? అంతా ఓకే అనుకున్నారుగా. ఓకే అన్నారు, కానీ పృథ్వీకి రేఖ మీద అలాంటి అభిప్రాయం లేదట. వంశీ పృథ్వీని అపార్థం చేసుకున్నాడట. పృథ్వీ మరెవరినైనా ఇష్టపడుతున్నాడటనా? తెలీదు. అలాంటిదేం వంశీ నాకు చెప్పలేదు. ప్రశాంతి విషయం వంశీ అంకుల్ దాచారు. అంటే వంశీ అంకుల్ ప్రశాంతిని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు. వంశీ వచ్చి ఈ పిడుగులాంటి వార్త చెప్పాడని రేఖకి తెలియదు. రేఖ ఇంకా ఆ ఇంటి కోడల్ని కాబోతున్నానని అనుకుంటుంది. ఎన్ని రోజులని దాస్తాం డాడీ, చెప్పాల్సిందే. చెప్తే తట్టుకుంటుందా? పృథ్వీయే తన సర్వస్వం అనుకుంది. పృథ్వీయే తన జీవితం అంటూ కలలకంటోంది. విషయం తెలిస్తే రేఖని ఓదార్చగలవా? అందుకే చెప్పలేదు. ఇది దాచాల్సిన విషయమే డాడీ, ఏదో రోజు తెలియాల్సిందేగా. ఆ టైం రాకముందే రేఖకి పృథ్వీకి పెళ్లి జరిపించాలి. జరిగిందేది రేఖ పసిగట్టక ముందే రేఖని ఆ ఇంటి కోడల్ని చెయ్యాలి. అదేలే డాడీ, పృథ్వీకి ఇష్టం లేకపోయినా ఎలా ఫోర్స్ చేస్తారు? ఫోర్స్ చేసేది, పృథ్వీని ఒప్పించేది నేను కాదు, నువ్వు. నువ్వే ఆ పని చేయాలి. నేనా? అవును, నువ్వే. పృథ్వీ రేఖని చేసుకోకపోతే నువ్వు కావేరిని వదిలేస్తానని చెప్పు. డాడ్, నువ్వేం షాక్ అవ్వద్దు. నీ ప్రేమ వ్యవహారం నాకు ఆలస్యంగా తెలిసింది, కానీ సరైన టైంకి ఉపయోగపడింది. డాడ్ ఏమంటున్నారు మీరు? నీ చెల్లెలు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఈ పని చెయ్యాల్సిందే. ఆ ఇంటి అమ్మాయి ఇంటి కోడలుగా రావాలంటే ఈ ఇంటి ఆడపిల్ల ఆ ఇంటికి వెళ్లాల్సిందే. ఏమంటావు? దిస్ ఈస్ నాట్ ఫేర్ డాడీ. నేను ఇదే కరెక్ట్ అంటాను. సమాధానం చెప్పు. నేను సమాధానం చెప్పే ముందు మీరు నన్ను ఈ ప్రశ్న అడగచ్చా అని ఆలోచించండి డాడీ. ఇది జీవితం, వ్యాపారం కాదు, డీల్ కుదుర్చుకోవడానికి. నా జీవితం ఎప్పుడు వ్యాపారంలాగే హ్యాండిల్ చేస్తాను. ముందు మాటలతో మొదలు పెడతాను, కాదంటే డబ్బుతో కొంటాను. అది కుదరకపోతే బ్లాక్మెయిల్ చేస్తారు, అంతేగా? అందుకే మీకు బ్యాంకులో డబ్బులున్నాయి కానీ జీవితంలో నానే మనుషులే లేరు. ఇప్పుడు నేను చేస్తున్నది, నేను చెయ్యమంటున్నది నానే మనుషుల కోసమే, నా కూతురు కోసమే. రేఖ కన్నీళ్లు పెట్టకూడదు అంటే నువ్వు దీనికి ఒప్పుకోవాలి. ఏం చేసైనా సరే రేఖతో పృథ్వీకి పెళ్లి జరిగేలా చూడు. ఒకవేళ పృథ్వీ మరెవరినైనా ఇష్టపడితే? మరెవరంటే ఎవరు? అదే నిజమైతే
వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే పైకి పంపించడం ఎంతసేపు? ఏ, చేతగాని కబుర్లు పక్కన పెట్టి చెప్పింది చేయి. డాడీ, రేఖ దగ్గర విషయం దాచి తప్పు చేశారు. ఇప్పుడు రేఖ మీద ప్రేమతో రేఖను బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతున్నారు, దిగజారిపోతున్నారు. సతీష్, ఈ గొడవంతా రేఖ బాధపడుతుందనేగా. రేఖకి నిజం తెలిస్తే మహా అయితే ఒకరోజు ఏడుస్తుంది, కానీ అర్థం చేసుకుంటుంది. నేను ఈ విషయం వెంటనే రేఖకి చెప్పేస్తాను. ఆ మరో నిమిషం నువ్వు నా శవాన్ని చూస్తావు. నువ్వు కాని రేఖకి నిజం చెప్తే నాకు తలా కొరివి పెట్టాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే నిజాన్ని దాచాలి, నువ్వు పృథ్వీతో మాట్లాడాలి. ఛీ! అసలు కావేరి విషయం డాడీకి ఎవరు చెప్పుంటారా? రేఖ అయితే అయ్యి ఉండదు. ఒకవేళ చెప్పినా ఆ విషయం నాతో చెప్పేస్తుంది. తన పెళ్లి సెటిల్ అయిందన్న సంతోషంలో నేను హ్యాపీగా ఉండాలని చెప్పేసిందా? నో, ఆస్కారం లేదు. మరి ఎవరు చెప్పుంటారు? బాను, రాసుకెళ్ళే వాడిని చిత్రాంటికి అపాలజీ చెప్పని ఫోర్స్ చేశానని ఇలా కక్ష తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు డాడీ నా ప్రేమని ఎలా వాడుకుంటున్నాడు? ఛ! రే బాను, వస్తున్నాను రా. నేను చేసేది చెప్పేది మంచైనా చెడైనా నేనెంత స్వార్థంగా ఆలోచిస్తానో నా కొడుకు కూడా అలాగే ఆలోచిస్తాడు. ఆలోచించాలి. నా రక్తం కదా, అది ప్రకృతి ధర్మం కూడా. నా కొడుకు నాకు భిన్నంగా ఆలోచించడు. నేను చెప్పినట్లే చేస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరి సుఖం వారికి ముఖ్యం. తన ప్రేమ ఫలించాలంటే, తను సుఖంగా ఉండాలంటే నా మాట విని తీరాలి. నా కూతుర్ని సుఖంగా ఉంచాలి. బాను, రేయ్ బాను, వదలనయ్య. వదలడం కాదురా, నిన్ను చంపేస్తాను. నా పర్సనల్ విషయాలు మాట్లాడే హక్కు నీకెవరిచ్చారా? నా ఇష్టం రా. ఏంట్రా నీ ఇష్టం? రేయ్,
సతీష్, సతీష్, ఆగు సతీష్. ఏయ్! ఎప్పుడు మా మధ్యలోకి రావద్దు. ఏయ్, లేరా. డోర్ క్లోజ్ చేయరా. డాక్టర్ పేషెంట్ ఏమైంది? యాక్సిడెంట్. మీరు పేషెంట్కి ఏమవుతారు? ఏమీ అవను. రోడ్డు మీద పడున్నాడు, తీసుకొచ్చాను. అయితే రిజిస్టర్లో సంతకం పెట్టండి. ఉమ్. ట్రీట్మెంట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ అంటున్నారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇవ్వండి. ఎవరై ఉంటారు? ఈ టైంలో ఎవరొచ్చి ఉంటారు? సతీషా? ఈ టైంలో ఎందుకు వచ్చాడు? సతీష్, ఏమైంది ఈ టైంలో? ఏం లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను. అసలు ఏం జరిగింది? అదోలా ఉన్నావు. ఏమైనా తిన్నావా? గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. రా కూర్చో. కాఫీ తీసుకో అన్నయ్య. థ్యాంక్ యూ. అన్నయ్య, ఏంటి లల్లి? ఈరోజు వెళ్తున్నామా? వెళ్ళాలి. సంయుక్తకు వస్తామని చెప్పాం కదా. నేను అడిగింది హోమ్కి వెళ్తున్నామా అని కాదు, యూనివర్సిటీకి వెళ్తున్నామా అని. క్లర్క్ని కలవాలి కదా. ఆ క్లర్క్ 2 రోజులు లీవ్లో ఉంటాడని చెప్పాడు కదా లల్లి. రేపు వెళ్దాం రా. సరే అన్నయ్య, ఓ పని చేస్తే? ఏంట్రా? ఆ క్లర్క్ ఇంటి అడ్రస్ కనుక్కొని ఇంటికెళ్తే? లల్లి, ఎందుకని తొందర? ఒక్కరోజుకి ఏమవుతుంది? అనవసరంగా యూనివర్సిటీ వాళ్ళకి క్యూరియాసిటీ మొదలవుతుంది. ఎందుకు చెప్పు? నిజమే అన్నయ్య. లల్లి తన ఫాదర్ని కలవడానికి ఇంత ఆరాటపడుతోంది. పిన్నికి లల్లి ప్రయత్నం తెలియదు. లల్లి అతన్ని కలిశాక పిచ్చి పనులు ఏమైనా చేస్తే, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే హరితపిన్ని ఎంత బాధపడుతుంది. హరితపిన్నికి ఈ విషయం చెప్పాలా? చెప్పకుండా ఉండడానికి ఇదేం చిన్నపిల్లలాట కాదు. ఆలోచించాల్సిన విషయం.
సతీష్ సతీష్ తెల్లారింది ఇంటికెళ్ళవా? ఆ ఇల్లన్నా మనుషులన్నా విరక్తి పుడుతుంది. అసలు వెళ్ళాలనిపించట్లేదు. అయితే ఇక్కడే ఉండిపో సతీష్. లేదు, నేను ఆ పని చేయలేను. ఇక్కడే ఉండిపోలేను. అది కాదు సతీష్. అది అంత ఈజీ కాదు, సాధ్యం అయ్యేది కాదు. బాయ్. నువ్వు నాతో ఇక్కడే ఉంటే చాలా నిశ్చింతగానూ సంతోషంగానూ ఉంటుంది సతీష్. అది మరెవరితోనూ రాదు, ఉండదు. హలో అత్తయ్య. హాయ్ రా. హలో పిన్ని. హాయ్ రా. ఏరా టిఫిన్ చేస్తావా? టిఫిన్ తర్వాత. పిన్ని, సంయుక్త హోమ్ చూడాలన్నారు కదా, ఆ. మీరు వస్తానంటే ఈరోజు తీసుకెళ్తాను. నేను రెడీరా. స్వప్నత ఏమంటుందో. ఏమంటాను, సంయుక్తం చూడాలని నాకు ఉంది. సూపర్, అయితే బయలుదేరదామా? అది సరే, మీ శ్రీనివాస్ మామయ్య దగ్గర ఎవరుంటారు? లల్లి ఉందిగా స్వప్న, ఆ నేను చూసుకుంటుందిలే. ప్రాబ్లం సాల్వ్. ఏం లలి? ఓకే ఓకే, మావయ్యని నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళరండి. కానీ త్వరగా రావాలి. ఏం అక్కర్లేదు. నీలాంటి దద్దమ్మని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. నేనే వెళ్ళి నాకు అనుకూలంగా సెటిల్ చేసుకుంటాను. హద్దు దాటద్దు డాడీ. మీరు కానీ అలాంటి ప్రయత్నం చేస్తే మన మధ్య తండ్రి కొడుకులైన మర్యాద కూడా ఉండదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావేరి నా భార్య. రేఖ పృథ్వీ భార్య అయితేనే కావేరి నీ భార్య అయ్యేది.